అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఈ ఆన్లైన్ సర్వీసెస్ ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఈ ఆర్టీఏ చెక్ పోస్టులు, బార్డర్లో ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ పూర్తిగా తొలగించడం జరిగింది. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ దీని గురించి. ఇలా బార్డర్ చెక్ పోస్టులు లేదు కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు ఈ ట్యాక్సులు కట్టడం కానీ, పర్మిట్లు తీసుకోవడం, ఇది ఏ విధంగా ఆన్లైన్లో చేసుకోవాలి అన్న విషయమే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ కానీ, ప్యాసింజర్స్ వెహికల్స్ కానీ ఖచ్చితంగా బార్డర్ చెక్ పోస్ట్ లో మనకు టెంపరరీ పర్మిట్ కానీ, ట్యాక్స్ కానీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ గుండా వేరే రాష్ట్రానికి వెళ్లినా కూడా వీళ్ళు ఇలా ట్యాక్స్ కట్టడం కానీ, పర్మిట్ కానీ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ ప్యాసింజర్ వెహికల్స్ గురించి ముందుగా చెప్పబోతున్నాను. ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఏంటంటే 5 సీట్స్ నుండి 7 సీట్స్ వరకు ఉన్న కార్లని మనము మోటార్ క్యాబ్ అంటాము. 8 సీట్స్ నుండి 13 సీట్స్ సిట్టింగ్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ ని మనం మ్యాక్సీ క్యాబ్ అంటాము. అలాగే 13 సీట్స్ కంటే ఎక్కువ సీట్స్ ఉన్న వెహికల్ ని మనం కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ అంటాము. సరే, ఏదైనా సరే ఏ వెహికల్ కి పర్మిట్ దేనికి కట్టాలి, ట్యాక్స్ దేనికి కట్టాలి అన్న విషయం ఇప్పుడు మీకు క్లియర్ గా నేను చెప్తాను. ముందుగా మనము APRTA citizen.epragati.org అనే సైట్ లో ఎంటర్ అవ్వాలి. ఈ సైట్ లో ఎంటర్ అవ్వగానే మీకు మొదటిగా చెక్ పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ చెక్ పోస్ట్ అనే ఆప్షన్ పైన మనం టచ్ చేయగానే మీకు 3 రకాలుగా చూపిస్తుంది. ఒకటి టెంపరరీ పర్మిట్, స్పెషల్ పర్మిట్ అండ్ వాలంటరీ ట్యాక్స్ అని 3 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ముందుగా నేను ఈ వాలంటరీ ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి అన్న విషయం చెప్తున్నాను. సో ఒకవేళ మీ వెహికల్ కు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నట్లయితే, చాలా మటుకు వెహికల్స్ కి స్టేట్ పర్మిట్ మాత్రమే ఉంటాయి. అంటే ఆ స్టేట్ లో వాళ్ళు తిరగడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. సో అలా కాకుండా కొంతమంది ఆల్ ఇండియా పర్మిట్ కూడా తీసుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే వాలంటరీ ట్యాక్స్ ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ పర్మిట్ ఉంది కాబట్టి, అంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నంత మాత్రాన మీరు ఏ స్టేట్ పడితే ఆ స్టేట్ కి వెళ్ళడానికి లేదు. మీరు ఆ స్టేట్ లో ఎంటర్ అయ్యే ముందు ఆ పర్మిట్ బేస్ తో మీరు అక్కడ ట్యాక్స్ మాత్రం, రోడ్ ట్యాక్స్ మాత్రం చెల్లించాలి టెంపరవరీగా. సో అలాంటి వాళ్ళు మాత్రమే వాలంటరీ ట్యాక్స్ ని చూస్ చేసుకోవాలి. సో వాలంటరీ ట్యాక్స్ చూస్ చేసిన తర్వాత మీకు అదర్ స్టేట్ అని చూపిస్తుంది. ఈ అదర్ స్టేట్ ని క్లిక్ చేస్తాం. అదర్ స్టేట్ ని క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ వెహికల్, అన్రిజిస్టర్డ్ వెహికల్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో రిజిస్టర్డ్ వెహికల్ అని క్లిక్ చేస్తాం. దాని తర్వాత వెహికల్ నెంబరు, చాసీ నెంబరు అడుగుతుంది. అవి 2 ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీరు ఆల్రెడీ ఎప్పుడైనా ట్యాక్స్ తీసుకుని ఉంటే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. లేదు ఫస్ట్ టైం మీరు తీసుకుంటున్నారంటే అక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ ని మీరు కరెక్ట్ గా ఫిలప్ చేయాల్సి వస్తుంది. అన్ని ఆప్షన్స్ మీరు కరెక్ట్ గా ఫిలప్ చేసిన తర్వాత అది గూడ్స్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్ అని కూడా అడుగుతుంది. సో ప్యాసింజర్ వెహికల్ అని మనము క్లిక్ చేస్తాము. దాని తర్వాత మీరు దానికి సంబంధించిన ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్, అంటే వాలంటరీ ట్యాక్స్ ఏంటంటే మీరు మినిమం 3 నెలలకు క్వార్టర్ ట్యాక్స్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది. సో క్వార్టర్ ట్యాక్స్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ఈ పేమెంట్ రిసిప్ట్ తర్వాత ట్యాక్స్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ట్యాక్స్ రిసిప్ట్ లో మీరు ఏ రోజు నుండి ఏ రోజు వరకు మీకు పర్మిషన్, అంటే ఈ ఏపీ స్టేట్ లో తిరగవచ్చు అనేది డీటెయిల్ గా ఉంటుందన్నమాట. గూడ్స్ వెహికల్ విషయానికి వస్తే, గూడ్స్ వెహికల్ GVW, గ్రాస్ వెహికల్ వెయిట్, అంటే వెహికల్ అండ్ లోడ్ తో టోటల్ వెయిట్ కలిపి 3000 కేజీల కంటే తక్కువగా ఉన్న వెహికల్, GVW 3000 కేజీలు అంటే 3 టన్నుల కంటే తక్కువగా ఉన్న వెహికల్ కూడా వాలంటరీ ట్యాక్స్ ని చూస్ చేసుకోవాలి. అలాగే గూడ్స్ వెహికల్ లో వైట్ బోర్డ్ ఉన్నది, అంటే ఇప్పుడు బోర్వెల్స్ సంబంధించిన వెహికల్స్ కానీ, రికవరీ వ్యాన్స్, యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని రికవరీ చేసే వ్యాన్స్ కానీ, అలాగే ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఉన్న వెహికల్స్, వీళ్ళు కూడా వాలంటరీ ట్యాక్స్ ని చూస్ చేసుకోవాలి. అందులో క్వార్టర్ ట్యాక్స్ ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళు వాలంటరీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ టెంపరవరీ పర్మిట్ ఉంది కదా, ఈ టెంపరవరీ పర్మిట్ ఎవరు తీసుకోవాలి అంటే, ఇప్పుడు అదర్ స్టేట్ వెహికల్స్ ఓన్లీ ఆ స్టేట్ కి సంబంధించిన పర్మిట్ మాత్రమే ఉన్న వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అనుకుంటే, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలి అనుకుంటే వీళ్ళు టెంపరవరీ పర్మిట్ ని చూస్ చేసుకోవాలి. ఈ టెంపరవరీ పర్మిట్ చూస్ చేసుకున్న తర్వాత సేమ్ అంతకుముందు మనం ఎలాగైతే అన్ని ఆప్షన్స్ ఫిలప్ చేస్తామో అలా ఫిలప్ చేయాలి. ఇక్కడ టెంపరవరీ పర్మిట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఆల్ ఇండియా పర్మిట్ లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన టెంపరరీ పర్మిట్, అలాగే ట్యాక్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. పర్మిట్ ఫీజు అండ్ ట్యాక్స్ 2 వస్తాయి.
సో దీన్ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఈ టెంపరవరీ పర్మిట్ లో మనకు ఆప్షన్ ఏంటంటే ఓన్లీ 7 days, అంటే 1 trip అంటారు. ఒక ట్రిప్ కి షార్ట్ ట్రిప్ అంటారు. ఇది 7 days కి మాత్రమే ఉంటుంది. సో ఈ 7 days కి మాత్రమే మనము ఈ పర్మిట్ తీసుకుని ట్యాక్స్ పే చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎంటర్ అవ్వాలి. ఒకవేళ 7 days కంటే ఎక్కువగా మీరు ఉన్నట్లయితే మరి ఆన్లైన్ లో వెళ్లి ఆ మిగతా రోజులు కూడా మరి 7 days కి మీరు ట్యాక్స్ పే చేయాలి. 7 days ట్యాక్స్ ఉంది కదా అని మీరు చాలా, అంటే ప్రతిసారి బార్డర్ క్రాస్ చేస్తూ 7 times గానీ మోర్ దెన్ 1 time రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ 1 round ట్రిప్, అంటే మాక్సిమం డేస్ మీరు వచ్చి రిటర్న్ వెళ్ళడానికి 7 days టైం మాక్సిమం టైం అన్నమాట. సో ఇది ఒక ట్రిప్ మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ గూడ్స్ వెహికల్స్ అయితే, గూడ్స్ వెహికల్స్ కి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎంటర్ అవ్వాలి, మీకు మీ రాష్ట్రానికి సంబంధించిన పర్మిట్ మాత్రమే ఉందంటే అప్పుడు కూడా మీరు టెంపరవరీ పర్మిట్ ని చూస్ చేసుకోవాలి. గూడ్స్ వెహికల్ లో ఉన్న ఆప్షన్ ఏంటంటే మనం 7 days కాదు 30 days కి కూడా ఈ పర్మిట్ ని తీసుకోవచ్చు. బట్ ప్యాసింజర్స్ వెహికల్స్ మాత్రం ఓన్లీ 7 days మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.